మానవ జీవితంలో డబ్బు, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, బంధాలు అంటే రిలేషన్షిప్స్ ఏవి ముఖ్యం? ఒక 10 సెకండ్లు వీడియో పాజ్ చేసి కామెంట్ చేయండి. ఏది ఇంపార్టెంట్ మానవ జీవితంలో? అన్నీ ఇంపార్టెంటే, కానీ అన్నిట్లో ఏది ఇంపార్టెంట్? ఒకదాని తర్వాత ఒకటి చర్చ చేసి చివరిగా తేల్చేద్దాం ఏది ఇంపార్టెంట్ అనేది. ఆరోగ్యం గురించి తీసుకున్నట్లయితే ఆరోగ్యం లేని డబ్బు యూజ్లెస్. డ్రీమ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కంపల్సరీ నీకు ఆరోగ్యం ఉండాలి. హాస్పిటల్ బెడ్ మీద పడుకొని నీ దగ్గర కోట్లు ఉండగానే నువ్వు అనుభవించలేవు. అవి హాస్పిటల్ ఫీజు కట్టడం తప్పిస్తే అవి అనుభవించలేవు. బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మనకు బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజమైన సంపద బంగారం కాదు, ఆరోగ్యమే నిజమైన సంపద అని గాంధీ మహాత్ముల వారు అంటారు. కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెక్స్ట్ రెండో విషయం వస్తే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉంటే జీరో నుంచి హీరోగా ఎదగవచ్చు. ఎగ్జామ్స్ ఏదైనా క్రాక్ చేయవచ్చు. అది ఐఏఎస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు. ఏదైనా కానీ మనం సక్సెస్ కావచ్చు ఆత్మవిశ్వాసం ఉంటే. ఫెయిల్ అయినా కానీ లేచి నిలబడవచ్చు. డబ్బు లేకుండా స్టార్ట్ చేయవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం లేకుండా ఏది స్టార్ట్ చేయలేము మనం. నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకోకపోతే దేవుడు కూడా సహాయం చేయడానికి స్వామి వివేకానందుల వారు అంటారు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే ప్రపంచం నిన్ను నమ్మదు. నెక్స్ట్ మూడో విషయం ఏంది? బంధాలు, రిలేషన్షిప్స్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నీ వెన్నంటి ఉండి నిన్ను ముందుకు నడిపేది బంధాలు. అవి ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే నీకు సపోర్ట్ చేసి నిన్ను ముందుకు నడిపిస్తారు. నెక్స్ట్ నీకు సక్సెస్ వచ్చినప్పుడు నీ సక్సెస్ సెలబ్రేట్ చేయాలన్నా కానీ నీకు ఈ బంధాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకా నీ శ్రేయోభిలాషులు ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఉంటేనే నీ సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేయగలుగుతావు. ఒంటరి విజయం ఏదైతే ఉందో అది నిశ్శబ్దమైన బాధ. నీ సొంత మనుషులు లేకుండా నీకు ఎంత పెద్ద విజయం వచ్చినా ఆ విజయానికి అర్థం లేదు. అతి భయంకరమైన పేదరికం ఏమిటంటే ఒంటరిగా ఉండడం అని మదర్ తెరీసా గారు అంటారు. కాబట్టి మనం ఎంతమంది ఆత్మీయులను సంపాదించుకుంటే, ఎన్ని బంధాలు పెంచుకుంటే అంత మంచిది. నెక్స్ట్ చివరి విషయం డబ్బు. డబ్బు అనేది మనిషికి కంఫర్ట్ ఇస్తుంది, సెక్యూరిటీ కూడా ఇస్తుంది, అదేవిధంగా ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. కానీ హెల్త్ ఇవ్వదు, ట్రూ లవ్ను ఇవ్వదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను ఇవ్వదు. డబ్బు మనకు పనిచేసే సర్వెంట్ మాత్రమే. డబ్బు ఒక టూల్ మాత్రమే, కానీ డ్రైవర్ గారు వారెన్ బఫెట్ గారు అంటారు. ఆయన ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, కొన్ని కోట్లకు అధిపతి. ఆయన్ని డబ్బు గురించి అట్లా మాట్లాడుతున్నారంటే డబ్బుకు ఎంతవరకు విలువ ఇవ్వాలనేది మనం సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ చివరిగా చెప్పాల్సింది ఏంది అని అంటే, గొప్ప గొప్ప వ్యక్తులు ఏమంటారు? అందరూ ఒకటే చెప్తారు, ఏంది? మనీ కంటే మనిషి ముఖ్యమని. మనిషి జీవితం బిల్డింగ్ అయితే బిల్డింగ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది హెల్త్ అనుకోవచ్చు. పిల్లర్స్ ఆత్మవిశ్వాసం మరియు బంధాలను పిల్లర్స్గా భావించవచ్చు. డబ్బును దేనిగా భావించవచ్చు అంటే పెయింట్ను డబ్బుగా భావించవచ్చు. పెయింట్ ఎంత కాస్ట్లీ అయినప్పటికీ ఫౌండేషన్ అంటే ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఫౌండేషన్గా భావించేటటువంటి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి మానవ జీవితం లోపల అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యం మాత్రమే. దాని తర్వాతనే ఆత్మవిశ్వాసం, బంధాలు, డబ్బు. ఈ విధంగా మనం ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. మీరు మీ జీవితంలో మొదటి ప్రియారిటీ దేనికి ఇస్తున్నారు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.